అండి, అందరికీ నమస్తే. ఈరోజు క్యాలీఫ్లవరు ఆలు క్యాలీఫ్లవర్ కట్ చేస్తున్నానండి. వేడి నీళ్ళల్లో బాగా ఉప్పు వేసి కళ్ళుప్పు వేసి 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి. బంగాళదుంపలు ఒకటి ముక్కలుగా చేసేసుకున్నాను, టమాటాలు అండి, కొత్తిమీర, ఇప్పుడు దీనికి పట్టిన మసాలా ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకుంటానండి. ఇప్పుడు ఇది వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగనిచ్చి వేగడానికి పెట్టానండి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను అన్నమాట, ఒక స్పూను. ఇది వేగాలి. వేగిన తర్వాత ఈ టమాటాలు వేస్తాను అన్నమాట. వేగాలండి, కొద్దిగా ఎర్ర కావాలి. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వేగింది, టమాటాలు వేసి ఈ మసాలాలన్నీ వేసేస్తున్నాను. ఇది ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, ధనియా పొడి వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేగాలండి, ఒక 5 నిమిషాలు వేగాలి. కాయగూరలు వేసిస్తున్నది క్యాలీఫ్లవర్, ఆలు ఇవి వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఒక స్పూన్ పెరుగు వేసుకోవచ్చండి, తర్వాత వేస్తాను. ఇదంతా మగ్గిన తర్వాత వేస్తాను. నూనె, టమాటాలు వేసాను, కాయగూర ఉడికింది, పెరుగు కూడా ఒక 2 స్పూన్లు వేసేసాను. కొత్తిమీర చల్లుకుంటుంది అన్నమాట. వేసేసి ఒక 2 నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్కు వేసేస్తాను అన్నమాట. ఇదిగోండి, ఆలు గోబీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ, తర్వాత పుల్కాలు, పూరీలో కానీ చాలా చాలా బాగుంటుందండి రుచిగా. ఆలు గోబీ రెసిపీ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.